చెప్పండి మేడం. ఇప్పుడే స్టార్ట్ అయింది పోలింగ్. ఇంతలోనే మిషన్ చెడిపోతుందంటే ముందు వీళ్ళు మాక్ పోల్ చేస్తారు. ఆ మిషన్‌లో ఒకటికి రెండు సార్లు తరువుగా చెక్ చేసుకుంటారు. అయినా కూడా ఎందుకు ఇంత ఇంత నిర్లక్ష్యం ఏంటంటారు? 92 ఓటర్ బూత్‌లో ఉన్నామండి. వచ్చి కూడా 1 అవర్ అవుతుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మేమేం చేస్తాం అంటున్నారు. మేమందరం ఓటేయటానికి కరెక్ట్‌గా వచ్చిందెందుకు? భవిష్యత్తుని ఎట్లా నిర్ధారించుకోవాలని గదా! కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది క్యూలో ఉన్నారో చూడండి. అందరూ మా పనులు ఆపుకొని మరీ వచ్చాం మేము. సో అంటే ఏం చెప్తున్నారు? ఒక అరగంటలో అని ఏమైనా టైం చెప్తున్నారా? ఒక 1 అవర్ పట్టిద్ది మాకు తెలీదంటున్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఎవరికి కంప్లెయింట్ ఇవ్వాలో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంత క్రూషియల్ ఖచ్చితంగా అందరూ కూడా పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకోవడానికే చూస్తారు మేడం. అంటే ఇంట్లో పనులు కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ మరి ఒకటికి రెండు సార్లు తరువుగా చెక్ చేసుకోవాలి కదా. ఆ బాధ్యత వాళ్ళకు. మార్నింగ్ 7 కని చెప్పారండి. 7కే వచ్చేసాం మేము. కానీ వీళ్ళ బాధ్యత మాత్రం వీళ్ళు అసలు నిర్వర్తించట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు. పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు. పిల్లల్ని తీసుకొని కూడా మన బాధ్యత మనం నిర్వర్తించాలన్నా కూడా గవర్నమెంట్ సహకరించట్లేదు. ఇవి ఫస్ట్ చూసుకోవాలి అందరు కూడా. చాలా విసుగ్గా ఉందండి. దిస్ ఇస్ తెనాలి బూత్ నెంబర్ 92. 7:40 వరకు ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఓటింగ్. చాలామంది పెద్దవాళ్ళు క్యూలో ఉన్నారు. వాళ్ళంతా ఎండగా ఉంటుందని చెప్పని ఎర్లీ మార్నింగ్ వచ్చారు. ఎర్లీగా ఓటేసి వెళ్దామని చెప్పని. బట్ ఇంతవరకు అయితే పోలింగ్ స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇప్పుడే ఒకరిద్దరు ఓటు వేశారు. దిస్ ఈజ్ నాట్ రైట్ వే. రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉందనిపిస్తుంది మాకు. ఏం చెప్పలేదు. 5 నిమిషాలు అని చెప్తున్నారు. అండర్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో సెక్యూరిటీ వాళ్ళకి ఏజెన్సీకి కూడా డిస్కషన్ నడుస్తుంది. దిస్ ఇస్ నాట్ రైట్ రెస్పాన్సిబిలిటీ. గురుగారు ఏంది ప్రాబ్లం? మేడం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రాబ్లం ఏదో వచ్చింది అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అవన్నీ ముందుగా చూసుకోవాలి కదండి. మేము ఎప్పుడో 7 కన్నా ముందే వచ్చి నుంచున్నాము ఎండకు భయపడి. ఇంతవరకు ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంతసేపు వేస్టే కదా. ముందు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా గవర్నమెంట్కి. ఈ పద్ధతి ఏం బాగాలేదండి. అసలు గవర్నమెంటు బాగలేదు, గవర్నమెంట్ పద్ధతులు బాగోలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మరీ పేదవాళ్ళకి చేస్తున్నారు తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? ముందుగానే మాక్ పోలింగ్ చేస్తారు, మిషన్లో తరువుగా చెక్ చేసుకుంటారు. ఇలాంటి పెద్దవాళ్ళందరూ వస్తుంటారని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు ఈ రోజు మిషన్ చెడిపోయిందని చెప్పి అది కూడా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అదే ఇంతసేపు లేట్ అయింది కదా. ఇలా ముందుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా గవర్నమెంట్కి. స్టార్టే అవ్వలేదంట. మరి స్టార్టే అవ్వలేదు. దాదాపు 8 అవుతుంది. పెరుగుతారు. మరి ఎండలో ఏజ్డ్ వాళ్ళు, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు బాధ్యత? ఈ పద్ధతి ఏం బాగాలేదండి. మేము వచ్చి 1 అవర్ అవుతుందండి. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చి ఇంతవరకు స్టార్టే అవ్వలేదు. నో రెస్పాన్స్. చేసి ఇంట్లో అన్ని వదిలేసుకొని అన్నిసార్లు చెప్పి రాగానే నిన్ననంగా వచ్చినాయి కదా బాక్సులు, మిషన్లు అన్ని చూసుకోవాలి కదా. చెప్పండి సార్. స్టార్ట్ అయిన గంట కూడా అవ్వలేదు ఇంకా. నాకు తెలిసి ఒక 45 నిమిషాలు ఏమో అవుతుంది. చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు? అసలు ఏంటి పరిస్థితి? ఈవీఎంలు సరిగా లేవండి. వాళ్ళు సరి చేసుకునేసరికి అన్నీ లేట్ అయిందండి. దాదాపు 40 నిమిషాలు లేట్ అయింది. మేము 6ంటికి వచ్చాము. 6ంటికి వచ్చి క్యూలో నుంచున్నాము. 7:30, 7:40 వరకు కూడా ఇంకా క్లియర్ అవ్వలేదండి. మొదటి ఓటర్ మీరే ఇబ్బందులు పడితే చివరి దాకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఏం చేస్తామంటే మిషన్ల ప్రాబ్లం వచ్చిందంట. మిషన్ల ప్రాబ్లం రావటం మూలన వాళ్ళు లేట్ అయింది 5 నిమిషాలు అని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారండి. మేము వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాము. మీరు పైన కంప్లైంట్ పెట్టుకోండి, తర్వాత ఈవీఎం మిషన్ ఇంకోటి ఉంటే స్పేర్ ఉంటుంది, అది తెప్పించుకోండి అని కూడా చెప్పాము. వాళ్ళేమో అయిపోయింది ప్రొలాంగ్ చేసుకుంటూ 40 నిమిషాలు లేట్ చేశారండి. ఈ 40 నిమిషాల్లో ముసలోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్లు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. పిల్లలు, తల్లులు ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారండి.